పవన్ ఈ పేరే ఒక సెన్సేషన్. ఆయనను నేరుగా చూస్తే జన్మ ధన్యమైపోతుంది అనే పవన్ మేనియాలో ఉంటారు పవన్ ఫ్యాన్స్. తోడబుట్టినవాడు కాకపోయినా వయసు భేదం లేకుండా అందరూ ఆప్యాయంగా అన్నా అని పిలుస్తారు. అటు సినిమాల్లో హిస్టరీ క్రియేట్ చేసి ఇటు రాజకీయాల్లోనూ తన కల్ట్ని చూపిస్తున్నారు పవన్. 100% స్ట్రైక్ రేటుతో ఎన్నికల్లో గెలిచి పవన్ సత్తా ఏంటో చూపించారు. రాజకీయాలంటే దోచుకోవటం దాచుకోవటం కాకుండా ప్రజలకు సేవ చేయటం అని నిరూపిస్తున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్నా నాన్నా అనే నిజమైన పాత్రకు న్యాయం చేస్తున్నారు. తండ్రికి ఎప్పుడూ కూతురు స్పెషలే. అలాంటి తన గారాల పట్టి ప్రేమగా నోరు తెరిచి నాన్నా నాకు అది కావాలి అని ఆద్య అడగ్గానే పవన్ అది కొనిచ్చి మురిసిపోయారు. ఇంతకీ ఆ క్యూట్ కూతురు ఈ పవర్ స్టార్ నాన్నని ఏమడిగిందో తెలుసా? జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రభుత్వం సొమ్ముతో పాటు తన సొంత సొమ్మును కేటాయించటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలు, ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి సత్కరిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు గాని, దేశ రాజధానికి ప్రభుత్వం తరపున వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు తీసుకెళ్లి ప్రదానం చేయటం కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ లేపాక్షి కళాకృతులను పరిశీలించటానికి వెళ్లారు. పవన్తో పాటు కూతురు ఆద్య కూడా వెళ్ళింది. అక్కడ ఆద్య షాపింగ్ చేసి కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగు, కొయ్యబొమ్మలు తీసుకోవటంతో పవన్ వాటికి డబ్బులిచ్చి కూతురికి కొనిచ్చారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ బ్యాగు, బొమ్మలు తీసుకొని కూతురికి అందించగా ఆమె మురిసిపోతుంటే ఓ తండ్రిగా పవన్ ఉప్పొంగిపోయారు. ఒకప్పుడు ప్రజాసేవ చెయ్యాలనో, సుపరిపాలన అందించాలనో, మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలనో రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ నేటి రాజకీయాలు అలా కాదు. కేవలం సంపాదన కోసమే నాయకులుగా మారుతున్నారు. బడాబాబులు, వ్యాపారవేత్తలు డబ్బులు వెదజల్లి రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా ప్రజల్లో ఓ దురభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం అందరి నాయకుల్లా కాదు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాలు, పాలనలోనూ తాను హీరోని అని నిరూపించుకుంటున్నారు. 10 ఏళ్లపాటు రాజకీయాల్లో పోరాడి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన అందరు నాయకుల్లా కాదని నిరూపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు పవన్ తీసుకున్న నిర్ణయం. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం అధికారంలో ఉన్న పాలకులు ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ చేతిలో అధికారం ఉండి కూడా ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ మాత్రమే. ఇందులో సందేహం లేదు. అందుకే పవన్ని చూసి అందరూ ఈయన కదా నాయకుడంటే అంటున్నారు. అందుకే రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా అందరం మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ సామాన్య ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు.